ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు మహాకవి ధూర్జటి రచించినటువంటి కాళహస్తీశ్వర శతకంలో మొదటి పద్యాన్ని చూస్తున్నాం. పాకనాటి నియోగి బ్రాహ్మణుడు, షట్కాల శివపూజన దురంధరుడు అయినటువంటి ధూర్జటి కాళహస్తీశ్వరునికి పరమభక్తుడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడైన కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఇతను ఒకడైన వైష్ణవాన్ని స్వీకరించి ఆముక్తమాల్యద లాంటి ఆల్వారు వృత్తాంతాలని ప్రబంధంగా రచించిన కృష్ణదేవరాయల ఆస్థానంలో వీరశైవ సంప్రదాయానుసారి అయిన ఈయన ఆదరించటం ఈయన కవిత్వంలోని మాధుర్యాన్ని మాత్రమే గుర్తించి అని కొంతమంది భావిస్తున్నారు. ఈ మహాకవి శివపూజా తత్పరుడు, యోగశాస్త్ర విశారదుడు, పండిత కవి అయి కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉంటూ అనేకమైన గ్రంథాలు రాశాడు అని చెప్పుకున్నారు. ధూర్జటి మనముడైనటువంటి కుమార ధూర్జటి యొక్క కుమారుడు లింగరాజు అనే అతను పెదకాళహస్తి మహాత్మ్యము అనే గ్రంథాన్ని రాస్తూ ధూర్జటి కృష్ణదేవరాయల ఆస్థానంలో సత్కారాలు పొందినట్టుగా చెప్పాడు. ధూర్జటి కాళహస్తి గ్రామంలోనే నివసించేవాడని, ఆయన అభ్యర్థన మేరకే వైష్ణవ మతాన్ని స్వీకరించిన శ్రీ కృష్ణదేవరాయలు కూడా 1-2 మార్లు కాళహస్తీశ్వరుని దర్శించుకుని ఉండవచ్చని కొందరు పరిశోధకులు భావించారు. అయితే కస్తూరి రంగకవి తన ఆనందరంగరాక్షన్నంలో మాత్రమే ధూర్జటి పద్యము అని కాళహస్తీశ్వర మహాత్మ్యంలో నుంచి ఒక పద్యాన్ని ఇచ్చాడు. ఈ శతకం ధూర్జటి రాసింది అని చెప్పడానికి ఇదొక్కటే సాక్ష్యం. ఈతను శివభక్తి అనుగ్రహాన్ని, ఆత్మ నివేదనమే కాకుండా రాజనింద, వారవనిత తిరస్కారం, భవ పరాన్ముఖత అనేటటువంటివి స్పష్టంగా తన యొక్క శతకంలో ప్రస్తావించాడు. అంతేకాదు, శివుడు గజచర్మాంబరధారి, వ్యాఘ్రాజనధారి అవటం మూలంగానే ధూర్జటి ఈ శతకంలో మత్తేభ శార్దూలాలు మాత్రమే వాడాడని విమర్శకులు భావిస్తున్నారు. దీనికి నేను ఇప్పుడు మొదటి పద్యాన్ని ప్రస్తావించబోతున్నాం. శ్రీ విద్యుత్ కలితాజవంజన మహాజీమూత పాపాంబుధారా వేగంబున మన్మనోజ్జ సముదీర్ణత్వంబు కోల్పోయితిన్ దేవా మీ కరుణా శరత్ సమయమింతే చాలు చిద్భావనా సేవన్ తామరతం పరై మనియదన్ శ్రీకాళహస్తీశ్వరాం శ్రీ విద్యుత్ కలితాజవంజన మహాజీమూత పాపంబుధారా వేగంబునాం. ఓ కాళహస్తీశ్వర, మెరుపు తీగవలే చంచలమైన చావు పుట్టుకలతో కూడినటువంటి సంసారం అనేటటువంటి కారుమేఘము చేత ధారాపాతంగా కురిసెడి పాపములు అనేటి వర్షధారల మూలంగా మన్మనోజ్జ సముదీర్ణత్వంబు కోల్పోయితిన్, నా మనస్సు యొక్క పద్మము అనేటటువంటి వికాసాన్ని కోల్పోయాను. ఓ పరమేశ్వర, దేవా మీ కరుణా శరత్ సమయమింతే చాలు. నా యొక్క మనస్సు వికాసాన్ని కోల్పోయింది కాబట్టి నీ యొక్క దయ అనేటటువంటి శరత్కాలాన్ని నాపై ప్రసరింపజేసి శరత్ సమయాన్ని నా మీద కొంచెంగా ప్రసరింపచేయమని పదే పదే వేడుకుంటున్నాను. చిద్భావనా సేవంతామరతం పరై మనియదన్, నీవు గనక ఆ కరుణా కటాక్ష వీక్షణాలను నా మీద చూపించినట్లయితే నా మనస్సు తిరిగి పదిలపరుచుకొని తామర తంపరగా నీ సేవకు పునరంకితమవుతాను దేవా అంటూ ప్రార్థిస్తున్నాడు ధూర్జటి. శ్రీ విద్యుత్ కలితాజవంజన మహాజీమూత పాపంబుధారా వేగంబున మన్మనోజ్జ సముదీర్ణత్వంబు కోల్పోయితిన్ దేవా
మీ కరుణా శరత్ సమయమింతే చాలు, చిద్భావనా సేవంతామరతం పరై మనియదన్. శ్రీకాళహస్తీశ్వరా స్వస్తి.